సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో పూరి జగన్నాథ్ ఆలయంలో ఆ గోపురం పైనున్న జెండా చుట్టూ గద్ద తిరగటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పి మనందరం కూడా విన్నాము. అదంతా మనకు తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతము సేమ్ ఏదైతే ఆ గోపురం పైన జెండా ఏదైతే ఉందో ఆ జెండా చుట్టూ, ఆ గోపురం చుట్టూ కూడా కాకులు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నట్లుగా మనకు ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో రావడం జరిగింది. మరి అంటే దీని వల్ల కాకులు తిరగటం వల్ల ఏదైనా అపశకనం జరిగే ఆస్కారం ఉందా? ఇది కీడుక మంచిక అనేది చాలా మందిలో తలెత్తిన ఒక ప్రశ్న. దాని గురించి వివరించండి. తప్పకుండా అండి. మీరు లాస్ట్ టైం గనక చూసుకున్నట్లయితే ఆ జెండా యొక్క ముక్కని కట్ చేసుకొని గద్దెళ్ళింది. ఆ టైంలో చాలామంది ఏమన్నారంటే అబ్బాబా గరుడ వాహనం వచ్చింది పట్టుకెళ్ళింది పాజిటివ్ అనుకున్నారు. కానీ అప్పుడు కూడా నేను ఇదే చెప్పడం జరిగింది, లేదంటే దట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే ప్లానటరీ పొజిషన్స్ చూడాలి ఇప్పుడు కూడా. అంటే ఒక నిమిత్తం జరిగినప్పుడు ఆ నిమిత్తానికి తగ్గట్టుగా ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి. ఓకే, మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక వింతైనటువంటి ప్లానటరీ పొజిషన్ నెక్స్ట్ రాబోతుంది. సహజంగా మనకి 2 ఏళ్లకి 3 ఏళ్ళకి ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. సహజంగా 4 గ్రహాలు కలవడం అనేది ఇట్స్ కామన్ థింగ్. ఎవ్రీ ఇయర్కి ఒకసారి అవుతూనే ఉంటుంది. 1-2 టైమ్స్ అవుతూ ఉంటుంది. 1 టైం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈసారి మీకు జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ ఈ సమయాల్లో 3 సార్లు పంచగ్రహ కూటమి రాబోతుంది. ఒక 2 సార్లు ఏమో చతుర్గ్రహ కూటమి రాబోతుంది. అంటే ఎప్పుడూ జరగలేదు మనకింత. చాలా ఎప్పుడో 100 ఏళ్ళకి జరిగి ఉంటుంది మేబీ. అలాంటి కాంబినేషన్ రాబోతుందంటే దాని అర్థమే చాలా చాలా బీభత్సాలు జరగనున్నాయి. అది కొన్ని అటాక్స్ కావచ్చు జనాల మీద. దాని యొక్క సంకేతమే ఈ కాకులు. ఇది ఆల్మోస్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. మిడిల్ ఆఫ్ ది నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. నవంబర్ నుంచి దీని యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఒక 1.5 year వరకు ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే మనకి 2025 నవంబర్ మిడిల్ ఆఫ్ ది నవంబర్ నుంచి ఈ ప్రభావం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినందుకు దీనికి రిజల్ట్స్ ఏంటంటే అటాక్స్ జరగడం. మనకు పెహల్గామ్ అటాక్ జరిగింది చూసారా? అంటే యుద్ధ రూపంలో దాడులు అంటున్నారా? యుద్ధ రూపంలో దాడులు ఉండొచ్చు, వ్యక్తిగతంగా పెహల్గామ్ అనేది యుద్ధ రూపం కాదు. అది వాళ్ళు వేరే ఇతర దేశంలో ఉండేటువంటి కొంతమంది వీళ్ళు వచ్చేసి జనాలను అక్కడ ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ రకంగా వచ్చేటువంటి ఇబ్బందులు. రెండవది ఏంటంటే శనికి సంకేతం కాకి, కాబట్టి రోగ రూపంలో వచ్చేటువంటివి. పర్టికులర్గా జనాలందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లానటరీ పొజిషన్స్లో కూడా ఇప్పుడు కుజుడు ధనస్సులోకి వస్తూ అండ్ మీనంలో శని ఉన్నాడు. శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు అండ్ గురువు వెళ్ళి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గతంలో కూడా, ఫ్లైట్స్ అవి ఇబ్బంది అవుతాయి, దాని తగ్గట్టుగా ఫ్లైట్స్ కూడా అట్లా జరిగాయి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఒకటి, మీరు చూడండి ఎనీ హాస్పిటల్కి వెళ్ళండి, స్ట్రోక్స్ కేసెస్ ఎక్కువ పెరుగుతాయి. హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, పర్టికులర్గా బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. బ్రెయిన్కి ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే బ్రెయిన్ బాగుంటుంది, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండడం, ఇట్లాంటివి ఎక్కువగా చేస్తుండాలి. వీలైనంత మట్టుకు గోవులకి అరటికాయలు తినిపించడము, శనగలు, నువ్వులు, మినుములు ఇలాంటివి దానం ఇవ్వడము, వీలైతే చండీ వినడం, చండీ పారాయణం వినడం కానీ చదవడం కానీ, ఎక్కడ చండీ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఉండడం అనేటువంటి చేయాలి. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మనకి చాలా రేరెస్ట్ కాంబినేషన్. దానికి తగ్గట్టుగానే మనకి లాస్ట్ టైం ఎలా అయితే పెహల్గాం దాడి జరిగిందో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ ఈ కాకులు తిరగడం కూడా అదొక సంకేతం. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు జరిగేది ఉంది అన్నారు. అంటే ఒక్కొక్కటి జరిగినప్పుడు ఒక్కో విధమైన ఇబ్బంది వస్తుందా, లేదంటే మీరు చెప్పిన ఈ సంవత్సర కాలం పాటు ఉంటుంది? అందులో ముఖ్యంగా ఈ 6 months ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ 6 months అంటే నవంబర్ నుంచి 2025 నవంబర్ నుంచి ఆల్మోస్ట్ 2026 మే జూన్ వరకు ఉంటుంది దీని ప్రభావం అనేటువంటి. కాబట్టి అందరూ కూడా ఎటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అంటే రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే బార్డర్స్ దగ్గర ఉండేటువంటి సైన్యం, నీటి ప్రదేశాల దగ్గర ఉండేటువంటి జనం. ఇప్పుడు కొంతమంది చూడండి షేర్ మార్కెట్లో విపరీతంగా డబ్బులు పెడుతుంటారు. షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది. లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం ఒక 4 రోజుల క్రితం కూడా ఒకసారి. షేర్ మార్కెట్ కానివ్వండి, టవర్స్ కానివ్వండి, ఈ ఏమంటారు ఈ మీడియా రిలేటెడ్ సంబంధించిన సోషల్ మీడియాస్ ఉన్నాయి. సోషల్ మీడియాస్ వల్ల వచ్చేటువంటివి, కొన్ని గాసిప్ స్ప్రెడ్ చేయడం వల్ల వచ్చేటువంటి కొన్ని ఎఫెక్ట్స్,
చేయని విషయాలను చేశారని చెప్పి కొన్ని గాసిప్ స్ప్రెడ్ చేస్తుంటారు. వస్తాయని. అవును. అటువంటివి రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ ఏదైనా కానీ ఇది దాడులకి ఎక్కువగా దారితీస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు వేరే వేరే దేశం వాళ్ళు వచ్చేసి పలానా దేశంలో చొరబడి హ్మ్. జనాలను నార్మల్గా ఉండగానే దాని దాడులు చేయడం. మనకి ఓకే. గతంలో ఒకసారి బొంబాయిలో కూడా ఒకటి జరిగింది చూశారు కదా మీరు. ఇప్పుడు ఎక్కడ అలాంటివి జరిగే అవకాశం ఉంది ఎక్కువ ఏమన్నా విదేశాల్లో అంచనా? ఎక్కువ జరుగుతాయండి. విదేశాల్లో. ఆస్ట్రేలియా లేకపోతే అమెరికా ఈ కంట్రీస్‌లో ఎక్కువగా జరుగుతది. బట్ ఓకే. మన దేశంలో కూడా కొంతవరకు ఛాన్స్ ఉంది. బట్ బయట దేశాల్లో ఎక్కువగా జరుగుతాయి ఇవి. హ్మ్. ఎందుకంటే పాశ్చాత్య దేశాలకి కారకుడు శని. ఓకే. సాటర్న్ వెస్టర్న్ కంట్రీస్‌కి కారకుడు, వెస్ట్ సైడ్‌కి కారకుడు శని. కాబట్టి హ్మ్. ఆ వెస్ట్ సైడ్ కారకుడైన శని మీద కుజుడు దృష్టి ఉంది. హుహుహు. పాయింట్ నంబర్ 1. రెండోదేంటంటే ఇన్ని గ్రహాలు ఎప్పుడైతే పంచగ్రహ కూటములు ఎప్పుడైతే ఇలాగా ఇదవుతూ వస్తున్నాయో, ఆ శని నుంచి వెనక రాశుల్లో ఆ గ్రహాల యొక్క సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఓకే. శనికి వెనక రాశులు ఏర్పడడం వల్ల ఏంటంటే పాశ్చాత్య దేశాలు కొన్ని నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటే ఏ గ్రహం అయితే ఇబ్బంది ఆ గ్రహ కూటమిలో ఉందో, ఆ గ్రహం యొక్క అంటే ఇబ్బంది ఉంది. ఈ గ్రహం వీళ్ళకి అవునండి. ఫేవర్ చేస్తుంది. లేదంటే నష్టం చేస్తుంది. అటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందంటారా? అది పర్సనల్ చార్ట్ ఈస్ డిఫరెంట్ మేడం. ఓకే. ఇప్పుడు ఈ 12 రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రిడిక్షన్స్ ఉంటాయి మళ్ళీ. హ్మ్. ఇప్పుడు ఎలా హ్మ్. అంటే ఇప్పుడు మకరంలో సంచారం ఉంది. నా దగ్గర హ్మ్. లిస్ట్ ఉంది అది. అంటే మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు గ్రహాలు పంచగ్రహం అది హ్మ్. ఏర్పడుతుంది అనేటువంటిది చూసుకుంటే గనక ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిక్కడ 19, 20 జనవరి టైంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. హుహు. ఎక్కడ? జనవరిలో. ఓకే. మకర రాశిలో. ఆహా! ఆ సమయంలో ఒక 2, 3 రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది. దాని హ్మ్. తర్వాత మళ్ళీ 21 జనవరి నుంచి 3 ఫిబ్రవరి వరకు ఉంటుంది. అక్కడ 4 గ్రహాలుంటాయి మకరంలో. ఓకే. మళ్ళీ అగైన్ మీకు కుంభంలోకెళ్తాయి ఆ హ్మ్. గ్రహాలన్నీ. 18, 19 ఫిబ్రవరి అండ్ అదేవిధంగా 24 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు. అక్కడ మళ్ళీ ఆ 2 సార్లు పంచగ్రహ కూటమి. అంటే అక్కడ జనవరిలో ఒకసారి వచ్చింది. ఫిబ్రవరిలో 2 సార్లు. హ్మ్. 3 టైమ్స్ పంచగ్రహ కూటమి మీరు లైఫ్‌లో చూసుండరు. ఓకే. ఇట్స్ రేరెస్ట్ కాంబినేషన్. హ్మ్. మళ్ళీ దాని తర్వాత మీనంలోకి వెళ్తుంది. మామూలుగా అయితే ఇయర్‌లీ వన్స్ జరుగుతుందా ఈ గ్రహ కూటమి అనేది? 4 గ్రహాలనేవి జనరల్‌గా ఇయర్లీ వన్స్ జరుగుతది. ఓకే. గుర్తుపెట్టుకోండి. హ్మ్. హ్మ్. మీరు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ తీసుకొని మీరు ఒక 100 సంవత్సరాల వెనక్కి ముందుకు వెళ్తే గనక ఇట్స్ హ్మ్. వెరీ క్లియర్. సంవత్సరానికోసారి 4 ప్లానెట్స్ ఓకే. లేదా ఓకే. 2 టైమ్స్ అయినా జరగొచ్చు. ఓకే. బట్ పంచగ్రహ కూటమనేది హ్మ్. 2 ఏళ్లకి, 3 ఏళ్లకి ఒక్కసారి జరుగుతుంది. ఇయర్లీ వన్స్ జరిగేది చాలా రేర్. ఓకే. ఓకే. అలాంటిది ఒక ఇయర్‌లో 3 హ్మ్. సార్లు పంచగ్రహ కూటమి అనేది విశ్వంలో మనం ఊహించనటువంటి విషయాలు కొన్ని జరగనున్నాయి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం మనం. ఇది మొదటిసారా ఇలా జరగటం? క్రిందట ఎన్ని సంవత్సరాల క్రిందట 100 ఏళ్ల జరిగుండొచ్చు? క్రితం జరిగుండొచ్చు. 100 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఇంకా అటు ఇటుగా జరిగుండొచ్చు మనం హ్మ్. హ్మ్. చెప్పలేం. కాపోతే ఏంటంటే నా ఉద్దేశ్యం ఏంటంటే హ్మ్. ఇలాంటివి వస్తున్నప్పుడు ప్రకృతిలో కొన్ని సంకేతాలు జరుగుతుంటాయి. అవును. అంటే అసలు పూరి జగన్నాథ్ ఆలయం మీదకి అసలు ఒక పక్షి కూడా రాగూడదు. రాగూడదు. రాదు యాక్చువల్‌గా. అలాంటిది అన్ని పక్షులొచ్చి చుట్టుముడుతున్నాయంటే అవును. అది కూడా శని వాహనమైనటువంటి కాకులు తిరగడం. హ్మ్. కాకులు తిరగడం అంటే దాని అర్థం ఏమిటంటే కొంత జన నష్టం జరగనుంది అని దాని యొక్క అర్థం అనమాట. ఓహోహో! కొన్ని దాడుల వల్ల, కొన్ని రోగాల వల్ల. హ్మ్. ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ కూడా చెప్పుకున్నాం కొంచెం హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయి అని. అవును. మనం 1 మంత్ అవును. బ్యాక్ చెప్పిన తర్వాత దాని తర్వాత చూస్తే సాఫ్ట్‌వేర్‌లో పెరుగుతున్నాయని చెప్పారు. ఇవి కూడా కారణమవుతుంది. కొన్ని హ్మ్. వైరస్‌లు కారణమవుతాయి. అండ్ మనకి మొన్న 'అఖండ' మూవీలో చూపిచ్చారు. ఆ! మీరు చూసారా ఆ మూవీ? లేదండి చూడలే. 'అఖండ' మూవీలో చెప్పిన దాన్నేంటంటే మనం గతంలో 1 మంత్ బ్యాక్ దాన్ని మనం ఆహ్, చేసాం గూడా. అదేమిటి అంటే బయో వార్ ఆ మూవీలో చెప్పింది. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా అట్లా బయో వార్ గూడా రాబోతుంది. 1 మంత్ బ్యాక్ ఓహో! మనం ఏదైతే బయో వార్ లాగా వస్తదని మనం హ్మ్. ప్రిడిక్ట్ హ్మ్. చేసామో సేమ్ అట్లాంటిదొస్తుంది. బయో వార్ గూడా రాబోతుంది. సో, ఓహోహోహో! చాలా జాగ్రత్తగా మొత్తానికైతే ఉండాలి. ఇబ్బందులు ఎక్కువగా జరిగే ఎక్కువగా అవకాశాలే ఉన్నాయి ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేదొకటే. హ్మ్. ఇబ్బందులున్నాయి కాబట్టి మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. హ్మ్. ఇబ్బందులున్నాయని చెప్పుకొని ఏం అవును. చేస్తాం? బాధపడితే ఏం చండీ రాదు ఆ! గదా! హ్మ్. యెస్. చండీ పారాయణం చేయడం. హ్మ్. మీ ఇష్టదైవాన్ని ఉదయం, సాయంత్రం పూజ చేయడం. ఎందుకంటే మనం మన లిమిట్ కొంతవరకు ఉంటుంది. హ్మ్. కానీ దాన్ని కూడా క్రాస్ చేసి మనం కాపాడబడాలంటే పరమాత్మ తప్పితే ఇంకెవరు కాపాడలేరు. కరెక్టే. కాబట్టి ఇంకా దాన్ని అధిగమించి స్వామి పాదాలు పట్టుకోవడం. పట్టుకోవడం తప్పితే ఇంక మరొకటి హ్మ్. ఇప్పుడు ఈ కాకులని పితృదేవతల సంకేతంగా వాళ్ళే తిరుగుతున్నారు అన్నట్లుగా గూడా హ్మ్. మనం భావన చేస్తూ ఉంటాం ఎక్కువగా. అవును. అంటే ఒక కాకి వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణించిన వాళ్ళుంటే వాళ్ళే వచ్చారు అన్నట్లుగా. వచ్చారంటుంటా. అవును. అవును. ఇలా ఏమైనా దీన్ని లింక్ చేసుకోవచ్చేమోనా? అంటే అక్కడ మీకు ఇక్కడ ఏంటంటేనండి 2, 3 రకాలుగా చెప్తారు హ్మ్. కాకిని. హ్మ్. కాకరిస్తే చుట్టాలొస్తున్నారంటారు. అవును. కాకికి పిండం పెడతాము. హ్మ్. ఓకే. మనం ఏదైనా పెడదామని ఒక కాకి ఇంటికొచ్చి ప్రతిసారి తినెళ్ళిపోతుంటే పితృదేవతలు ఈ రూపంలో వచ్చి తినెళ్తున్నారంటారు.
అవును. ఉన్నాయి, దేనికది ఉన్నాయి. కానీ ఆ జెండా చుట్టూ తిరిగేటువంటి విషయానికి పితృదేవతలకి సంబంధం లేదు అక్కడ. లేదు. ఓకే. సంథింగ్ నెగెటివ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో, చాలా అలర్ట్‌గా ఉండాలి. ముఖ్యంగా రద్దీ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. ఈ వాటర్ ప్లేసెస్ కొంచెం మనం ఏదైనా వాటర్ తీసుకుంటున్నా కొంచెం వైరస్‌లు దూరంగా హ్మ్. ఉండడం. హ్మ్. మనకు కరోనా వచ్చినప్పుడు ఎట్లా అయితే ఎఫెక్ట్ అయిందో, ఆ రకమైనటువంటి ఎఫెక్ట్ కొంచెం మనకి ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే. నమస్తే అండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలోనే ఒక న్యూస్ చూడడం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక 28 సంవత్సరాల యువతి, ఆమె చిన్నతనం నుంచి కూడా కృష్ణుడి భక్తురాలు, ఒక ప్రియమైన భక్తురాలిగా కృష్ణుడిని ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండేదట. ఆవిడ ఇప్పుడు కృష్ణుడి విగ్రహంతో హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏ రకంగా అయితే వివాహం చేసుకుంటారో, అదే రకంగా కృష్ణుడి విగ్రహంతో ఆమె వివాహం చేసుకోవడం జరిగింది. అంటే భగవంతుణ్ణి ఆరాధించొచ్చు, భక్తిగా మనం ఫీల్ అవ్వచ్చు. కానీ ఆయనతో వివాహం చేసుకోవడం ఏంటి అనేది ఒక పెద్ద చర్చగా మారింది. దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడు వాళ్ళు వేరు కాదు. గుర్తుపెట్టుకోండి. అంటే అంత డీప్‌గా వెళ్ళిపోతే గనక. హుహుహు. ఆత్మ, పరమాత్మ వేరు కాదు. అంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు చెప్పాలంటే. హ్మ్. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు. మీలో ఉన్నవంతా కూడా ఆత్మలు, నేను పరమాత్మని హ్మ్. అనేటువంటిది. అలా ఏంటంటే ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఇప్పటికి చాలామంది అలా చేశారు. మనకి ఆ! రీసెంట్‌గా జరిగింది ఇది గానీ, అవును. మీకు బేబీ నాంచారం వారి ఒక స్టోరీ కూడా తెలిస్తే గనక, హ్మ్. ఒకసారి ఆ సమయంలో ఈ యొక్క ముస్లిమ్స్ పాలన జరిగేటప్పుడు హ్మ్. అప్పట్లో ఏంటి గుళ్ళన్నీ కూలగొట్టేసి విగ్రహాలు ఎత్తుకుపోయేవారు. ఆ! అలా ఆ సమయంలో ఏంటంటే పలానా దగ్గర ఒక విగ్రహానికి దాని కిరీటం పెడుతుంటే సెట్ అవ్వట్ల. ఆ! అయితే ఈ కిరీటానికి సంబంధించిన విగ్రహం ఏదో ఉంది. ఎక్కడుంది అని దాని మీద ఇచ్చేస్తే పలానా మతం దగ్గర ఉందని తెలిసి వీళ్ళందరూ వెళ్లారు. కొన్ని వందల మంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ఇంతమంది ఎందుకొచ్చారు? యుద్ధానికొచ్చారా ఏంటంటే వీళ్ళు చూస్తే యుద్ధానికొచ్చినట్లు లేరు. సరే లోపలికి పిలవండి అని పిలిచారు. హ్మ్. పిలిస్తే ఎందుకొచ్చారు అంటే అప్పుడు చెప్పడం జరిగింది. ఆ! ఇలా మా విగ్రహం మీ దగ్గరుంది ఓకే. అని చెప్పినప్పుడు, సరే వెతుక్కోండి ఎక్కడుందో వెతుక్కోండి అన్నారు. హ్మ్. వెతుక్కోండి అన్నప్పుడు లోపల చూస్తే కనిపించట్లే. హ్మ్. ఎందుకంటే వాళ్ళు గుర్తుపట్టేది ఇంట్లో లేదది. ఆ! సరే అయితే మరి మీ దేవుడైతే మీరు పిలిస్తే రావాలి కదా! ఆ! అన్నప్పుడు అతను కూర్చొని పిలిచాడు దాన్ని. పిలిస్తే ఎగురుకుంటూ గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. షాక్‌లో ఉన్నాడు ఆ రోజు. విగ్రహమా? విగ్రహం. ఆ! షాక్‌లో ఉంటాడు ఆ రాజు. ఏమిట్రా ఇలా వచ్చేసిందేమిటి హ్మ్. అని. ఆ షాక్‌లో ఉండగానే పద తీసుకెళ్ళిపోదాం. దీని నుంచి మళ్ళీ బయటకొస్తే వాడు రాజు రా మైండ్ ఎలా తిరుగుతుందో ఏంటో అవును. తెలీదు కదా! అదే. తీసుకొని వెళ్ళిపోయారు. హ్మ్. ఆ నెక్స్ట్ డే వాళ్ళ అమ్మాయి హ్మ్. నా రూమ్‌లో ఉండేటువంటి ఒక విగ్రహం కనిపించట్లేదు. హ్మ్. అంటే ఏమిటమ్మా ఆ విగ్రహం ఏంటని అడుగుతాడు తండ్రి. పలానాదంటే అదైతే ఇంక తిరిగి రాదు. ఎందుకంటే వాళ్ళకి మాటిచ్చేసాను, పంపించేసా. తీసుకెళ్ళిపోయారు. హ్మ్. కావాలంటే మనం చూడ్డానికి వెళ్దాం అని వెళ్తారు. ఆ! వెళ్ళినప్పుడు అతి కొద్ది మందిని మాత్రమే దగ్గరికి లోపలికి పంపించడానికి అనుమతి ఉంటుంది. నా స్వామి దగ్గరికి నన్ను పంపించలేకపోతున్నాను. అక్కడే ఆవిడ ప్రాణం వదిలేస్తుంది. ఆవిడే బీబీ నాంచారి. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే హ్మ్. కొంతమంది అంటే నేను చూసాను కదా జాతకాల్లో. చూసినప్పుడు 5 రకాలుగా ఉంటుంది వివాహం అనేటువంటిది. ఒకటి ఫస్ట్ మ్యారేజే డివోర్స్, సెకండ్ మ్యారేజ్ అవ్వడం. హ్మ్. లేకపోతే అసలు వివాహమే కాకుండా సన్యాసిగా ఉండిపోవడం. అవును. ఓకే. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకరే గాని ఇద్దరు, ముగ్గురు ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇంకొంతమంది ఈ దేవతా దాంట్లో ఉండిపోతారు ఆ! కంప్లీట్‌గా. అంటే అంటే ఆ యొక్క స్వామినే బంధాలన్నీ స్వామితో ఏర్పరచుకోవడం. ఏర్పరచుకోవడం. హ్మ్. అయితే అక్కడ యాక్చువల్‌గా ఏంటంటే అది భర్త అనే భావంతో చూడరు. హ్మ్. నా స్వామి అంతే ఇంకా. నా స్వామిని విడిచి నేను ఉండలేను అనేటువంటి భావనతో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలా రకరకాల వాటిల్లో ఇదొక వన్ ఆఫ్ ది కాంబినేషన్. ఇది హ్మ్. నేను ఇలాగా అంటే అసలు దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఈ దేవతా సంబంధించినవి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి హ్మ్. సప్తమ స్థానానికి. కనెక్ట్ ఓహో! అయినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకొని కూడా కొంతమంది వాళ్ళ ఆలోచన ఎంతసేపు కూడా నేను ఒక క్లయింట్‌ని చూసినప్పుడు ఆవిడకి పెళ్లయింది, పిల్లలున్నారు, అందరున్నారు కానీ ఓకే. వాళ్ళ హస్బెండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాడు. ఎలా అంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ముందు కృష్ణుడికి ఏదైనా చేయాలి. హ్మ్. కృష్ణుడికి స్నానం పెడుతుంది. కృష్ణుడికి ఉయ్యాలూపుతుంది. కృష్ణుడికి అన్నం తినిపిస్ తినిపిస్తుండగా దగ్గరికెళ్ళి ఇలా మూతి దగ్గర ఇలా అంటుంది. అక్కడ పెడుతుంది. తలుపు కొట్టేటప్పుడు కూడా అంటే ఆ పూజ గదిలోకెళ్ళేటప్పుడు కూడా కృష్ణ ఏం చేస్తున్నావు అని అంటే కృష్ణుడితో మాట్లాడుతున్నట్టే చేస్తుంది.
ఆహా! వాళ్ళ హస్బెండ్ ఏంటంటే, ఏమో సార్ ఇంకా ఆవిడ అదృష్టం అనుకుంటాను. యాక్సెప్ట్ ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఆవిడకి ఇప్పుడు సూపర్. దాదాపుగా ఒక 60 ఏళ్ళు ఉంటాయండి. ఇప్పటికి అలానే ఇప్పటికి చేస్తున్నారా? అలాగే చేస్తుంటది. నేను ఆహా! చూసాను ఆవిడని. ఆ! ఇద్దరు పిల్లలున్నారు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా మనవాళ్ళు పుట్టుంటారు మేబీ. వాళ్ళకి కూడా పిల్లలు పుట్టుంటారు. హ్మ్. బట్ ఏంటంటే అంతే. ఆవిడ యాక్చువల్‌గా ఇంట్లో మొత్తం ఐదుగురం ఉన్నామంటది. నలుగురు అనదు. హ్మ్. నేను, మా ఆవిడ, మా ఆయన, ఇద్దరు పిల్లలు, కృష్ణుడు. అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఐదుగురు. ఐదుగురు. ఆవిడ దృష్టిలో నలుగురు కాదు. హ్మ్. అంత భక్తిగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ వచ్చి మాట్లాడతాడు హ్మ్. నీతో. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఆవిడింకా కంప్లీట్‌గా ఇదైపోయి అవ్వచ్చు. లేకపోతే వైరల్ అవ్వాలని చేసుండొచ్చు. ఎనీథింగ్ అవ్వచ్చు. మనం చూడకుండా మనమేం మాట్లాడలేం. అవును. అవును. కానీ మన పురాణాలు వాటిల్లో గనక చూస్తే ఆ అమ్మవారు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి ఆ భక్తికి మెచ్చుకొని మనకు హ్మ్. అంత దాకా ఎందుకండి, తిరుపతి విగ్రహం ఉంది కదా! ఆ! తిరుపతిలో ఒక 300, 200, 300 సంవత్సరాల క్రితం వరకు కూడా హ్మ్. అక్కడ ఉండేటువంటి వాళ్ళతో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారట. అవును. విన్నాం ఇది. హ్మ్. అది కూడా ఒక యోగం అండి. జన్మజాతకంలో గురువు, కేతు ఉండే స్థితిని బట్టి ఉంటుంది. హుహుహు. వాళ్ళకి మాత్రమే తొందరగా భగవంతుడి యొక్క తత్వం కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ లేని వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవ్వదు. ఓకే. అవుతుంది గానీ ప్రయత్నపూర్వకంగా చేయాలి. అంటే లగ్నాధిపతి, భాగ్యాధిపతి కనెక్టివిటీ ఉన్నా, హ్మ్. లేకపోతే ఎలా అంటే ఇప్పుడు చూడండి కొంతమంది ఆహ్, నాస్తికులుగా ఉండిపోతారు. వాళ్ళకెందుకంటే కంప్లీట్‌గా నాస్తిక కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని. అవును. అందుకని వాళ్ళకేంటంటే కనబడేదే నమ్మడం కష్టం. ఇక కనబడని దాని సంగతెందుకింక. అదే గదా! కనబడేదే నమ్మడానికి వాళ్ళకుండదు. హ్మ్. బికాజ్ ఆఫ్ చాలామంది అంటుంటారు, ఏమిటండి నాస్తికులు ఇలా ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఒకటే చెప్తా. హ్మ్. ఆదిశంకరాచార్యులు వారు ఒక మాట చెప్పారు. హ్మ్. నువ్వు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ 2 చేతులు ఎత్తి నమస్కరించవు అమ్మవారికి. ఏదో ఎన్నో జన్మల పుణ్యం పుణ్యం ఉంటే. ఉంటేనే. హ్మ్. అలాంటిది నువ్వు నమ్మడము, పూజించడము ఎంత పుణ్యం ఉండాలి? ఆవిడ అవును. అలా చేసిందంటే ఎక్కడో ఏదో పుణ్యమైనా ఉండుండాలి. హ్మ్. ఇంకా ఆవిడ జీవితం అక్కడికెలాగని రాసిపెట్టుండాలి. ఈ ప్రాసెస్ గూడా అంటే ఉన్న జన్మలోనే ఈ పొందటం అనేది ఉండదు. కొన్ని జన్మలు క్యారీ అవుతుందేమో గదా! అలా మళ్ళీ మరుసటి జన్మ గూడా అది 2 ఉండొచ్చంటారా? విషయాలండి. ఒకటి, హ్మ్. ఒక మనిషి ఉన్న జన్మలోనే అంటే ఎన్ని జన్మల్లో పొందుతాడనడానికి 2 విషయాలిక్కడ. హ్మ్. హ్మ్. ఒకటి, వాళ్ళ కర్మ, పాపం, పుణ్యం 2 క్లియర్ అయిపోవడం. పాపమున్నా, పుణ్యమున్నా మనిషి జన్మెత్తుతూ ఉంటాడు. హా! రెండోది, భక్తి భావంలో అలా వెళ్ళిపోగా, వెళ్ళిపోగా, వెళ్ళిపోగా ఆ పరమాత్మ ఆయన వైపు లాగేసుకుంటాడు. ఓకే. అమ్మవారు కావచ్చు, మూల ఆవిడ గావచ్చు. విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరైనా గానీ. అంటే మీరేదైతే ఆలోచిస్తారో, మీరేదైతే దేని మీద మనసు పెట్టి ఉంటారో, హ్మ్. అటువైపు మనం వెళ్ళిపోతాం. ఇంక అందులో డౌటేం లేదు. ఓకే. గురుగారు ఈ మధ్య కాలంలోనే ఒక వార్త వింటూ ఉన్నాం. ఏంటి అంటే మంచిర్యాల జిల్లాలో హ్మ్. కొంతమంది పీఠాధిపతులు ఏదో హ్మ్. విషయంగా అటువైపు వెళ్తూ ఆ గ్రామంలో అంటే అక్కడ గనక మీరు త్రవ్వి చూస్తే అమ్మవారి విగ్రహం ఉంటుంది అని చెప్పి అవును. చెప్పడం జరిగింది అని, అవును. గ్రామస్తులు నిజంగానే అక్కడ త్రవ్వి చూస్తే అమ్మవారి విగ్రహం బయటపడింది అని చెప్పి అవునండి. ఈ వార్త వింటూ ఉన్నాం. అవును. దీని గురించి ఒక వివరణ ఇవ్వండి. అంటే ఇవి మనము ఇళ్లల్లోనూ ఇలాంటివి ఉన్నాయి అంటూ ఉంటారు. కొన్ని కొన్ని హ్మ్. ప్రదేశాల్లో ఉన్నాయి అని అంటూ ఉంటారు. కానీ అలా త్రవ్వి చూస్తే అక్కడ ఏం లేని సందర్భాలు చూసాము. ఉన్న సందర్భాలు చూసాము. దీని అవునండి. గురించి ఒక వివరణ. అంటే మీరనేది విగ్రహం దొరికిందని, దొరికింది. అలాగే కొన్ని నిధులు గూడా ఆ! దొరుకుతుంటాయని. అదే గదా అంతే. మీరనేది? అంతే అండి. ఒక్కోసారి ఉండవు అని. హ్మ్. ఇక్కడేం లేదండి. విగ్రహం దొరకడం ఈజ్ డిఫరెంట్. నిధి దొరకడం ఈజ్ డిఫరెంట్. అది హ్మ్. యోగం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు విగ్రహం దొరికేటప్పుడు కొంతమందికి స్వప్నంలో అమ్మవారు సాక్షాత్కరించి ఇక్కడ తవ్వండి నేనున్నానని చెప్తుంది. ఎందుకు చెప్పాలి? హ్మ్. లోపల ఉండొచ్చు కదా! అంటే దేవత యొక్క ఆహ్, అంటే దేవత యొక్క లక్షణం ఏమిటి అంటే హ్మ్. తనని సేవించడం ద్వారా మనం తరించాలి. ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు కదా! అట్లా కాదు. తనని సేవించడం ద్వారా ఇప్పుడు రామదాస్‌కి కూడా హ్మ్. అంతే కదండీ! ఆవిడ కనబడుతుంది ఫస్ట్. కనబడుతుంది. మన ఆహ్, కనబడి ఆ పుట్టలో ఉన్నదని చెప్పి మొత్తం అభిషేకంలా ఆ! చేస్తే బయటకొస్తుంది బయటకొస్తుంది. రాముడు వారు. దాని తర్వాత దాన్ని ఇది చేస్తాడు. దాన్ని రామదాసు మళ్ళీ ఇంకొంచెం భక్తి పారవశ్యంతో మొత్తం భద్రాచలంలో దాన్ని జరిగింది. దాని తర్వాత మరలా హ్మ్. మీకు భద్రాచలంలో గోపురం మీద పెట్టేటువంటి చక్రం ఉంటుంది చూసారా? హ్మ్. ఆ చక్రం విషయంలో కూడా ఎన్నో చక్రాలు తీసుకొచ్చి దాన్ని పెడుతుంటే సెట్ కాకపోతే రాముడే సాక్షాత్ ఆయన స్వప్నంలో కనబడి, హ్మ్. "రేపు ఉదయం నీకు నది నుంచి ఒకటి నదిలో వస్తది ఒక చక్రం అది పెట్టమన్నాడు." ఆహాహా! తెల్లవారుజామున నది దగ్గర నిలబడి ఉంటే నదిలో తేలుకుంటూ ఒక చక్రం వచ్చింది అక్కడికి. ఓహ్! ఆ నదిలో వచ్చిన చక్రాన్ని ఇప్పుడు పైన పెట్టారు. అంటే ఆహా! ఏమిటంటే, ఆ యొక్క మూల పరమాత్మకు కావాల్సిందేమిటి ఫైనల్‌గా అంటే, హ్మ్. ప్రతి జీవరాశి అందులో ముఖ్యంగా మానవుడిగా పుట్టిన మనము హ్మ్. అతన్ని పట్టుకొని
ఈ జన్మ చక్రం నుంచి, సంసార చక్రం నుంచి బయటపడడం కావాలి. దానికి ఒకటే ఒక మార్గం ఏమిటి అంటే భగవంతుడిని ఆరాధించడం. హ్మ్. ఓకే. అయితే ఇందులో మీరు ఇందాక అన్నారు 2 క్వెషన్స్ ఉన్నాయి ఇందులో. అవును. ఒకటి అవును. విగ్రహాలు దొరకడం, రెండవది బంగారం, నిధులు లాంటివి దొరకడం. హ్మ్. విగ్రహాలు దొరకడం అంటే మీకు అనేక దేశాల్లో ఇప్పుడు రకరకాల దేశాల్లో ఉన్నాయండి. లింగాలు దొరికాయి, విగ్రహాలు దొరికాయి. అంటే దీని అర్థం ఏమిటి? హ్మ్. ఒకటి ప్రపంచం మొత్తం ముందు ఇదే ఉండేది. సనాతన ధర్మం సంబంధించిందే ఉండేది. తర్వాత రకరకాల మార్పులు మిగతావన్నీ. జరుగుతూ వచ్చింది. రెండవదేంటంటే అలా ఎప్పుడైతే దొరికిందో అది స్వయంగా అమ్మవారే చెప్పింది కాబట్టి, లేకపోతే ఆ స్వామివారు ఎవరికైతే చెప్పారో అలా వచ్చిన దానికి అక్కడ ప్రతిష్ఠ చేసిన దానికి దాని పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒకటి. ఓహో! ఇక ఈ నిధులు దొరకడం అనేటువంటిది నిధి యోగం అని ఉంటుంది. హ్మ్. అది జన్మజాతకంలో వృశ్చిక రాశిలోని లేదా కుంభరాశిలో ఉండేటువంటి గ్రహాల వల్ల చెప్తా ఉందండి. ఓకే. అలా ఉన్నప్పుడు వాళ్ళకి లభిస్తుంది. కొంతమంది తెలియక హ్మ్. టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఏదో ఎలా? నిధి దొరుకుతది అని ఓ 10 మంది తిరుగుతూ ఉంటారు రోజు. నాకు చాలా ఆ! బ్యాచ్‌లు అదే నాకు ఒక పనిగా పెట్టుకొని. తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఇంకేముంది వాళ్ళ పని చేయమన్నా చేయరండి. హ్మ్. హ్మ్. అరే! అసలు వేల కోట్లు నిధి దొరకబోతుంటే నేను ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం ఏంటి? 20,000కి, 30,000కి, 50,000కి సాలరీలకి జాబ్ చేయడం ఏంటి అనుకుంటుంటారు. హ్మ్. హ్మ్. అట్లా నాకు చాలామంది ఉన్నారు. అయితే ఆ నిధి కూడా మనం ఎవరైనా వెళ్లి తీద్దామంటే అంత ఈజీగా తీయలేరు దాన్ని. ఎందుకు హ్మ్. అంటే ఒక ఆయము మారితే ఆయం అని ఉంటుంది మనకి. ఆ! ఉత్తరాయణం, దక్షిణాయనం అని. 6 ఒక మాసాలా అండి? 6 మాసాలు. 6 మాసాలు మారింది ఎవరో దాచిపెట్టారు. హ్మ్. ఇదంటే ఎలా ఉంటుంది? ఎవరో రాజుల టైంలోనో లేకపోతే అవును. ఎవరో దాచిపెట్టారు. హ్మ్. ఒక ఆయం మారగానే ఒక శక్తి దాన్ని ఆక్రమించుతుంది. ఓహో! ఆ శక్తి ఏం చేస్తుందంటే అది తనది అని ఫీల్ అవుతది. హ్మ్. హ్మ్. ఎవడైనా వెళ్లి తీద్దామంటే వాడికి దెబ్బ పడుతూ ఉంటుంది. అందుకని దానికేం చేస్తారంటే దానికి ఒక కట్టు వేస్తారు. అంటే ఆ శక్తిని అక్కడి నుంచి పంపించి దాన్ని తీస్తారనమాట. ఓకే. ఓకే. దానికి ఆహ్, నిజంగా చేసేవాళ్ళున్నారు. ఫేక్ వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. నేను తీస్తాలే అని ఏదో మంత్రం చేసినట్టు చేసి ఎళ్ళిపోయి డబ్బులు తీసుకొని ఎళ్ళిపోయే వాళ్ళున్నారు. హ్మ్. అయితే అక్కడి నుంచి మారిపోవడం అన్నారు చూసారా? అది నిజంగానే జరుగుతది గూడా. హుహుహు. అక్కడ ఉండకుండా అక్కడి నుంచి ఇంకో ప్లేస్‌లో కూడా మారుతూ ఉంటుంది. ఓకే. అయితే ఓకే. అసలు ఎవరికైనా నిధి దొరకాలంటే ముందుగా వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉండాలి. హ్మ్. ఎలాంటి పుణ్యము అంటే ఒక ఊరికి పెద్ద కరువొచ్చింది. ఈయన ఆ! దగ్గరున్నది మొత్తం పంచేసాడు అందరికి. ఓకే. ఓకే. అరెరే! ఇంతమంది జనాలు ఆకలితో ఉండడమా అని. అప్పుడు నీకు నెక్స్ట్ జన్మల్లో నువ్వు ఎక్కడ పుడితే ఆకస్మికంగా మళ్ళీ నీకంత ధనం వస్తుందో అక్కడ పుట్టిస్తాడు ఆ పరమాత్మ తీసుకెళ్ళి. హ్మ్. అంతేగాని ఊరికనే నువ్వేమీ చేయకుండా నీకు పుణ్యమేమీ లేకుండా నువ్వే లేదో నిధులు తిరుగుతూ ఉంటే టైం వేస్ట్ అవ్వడం తప్పితే ఏం ఉండదక్కడ. కానీ అలా దొరికిన ఆ నిధిని స్వంత కార్యాల కోసం ఉపయోగించుకోవచ్చా? మళ్ళీ దేవతా అది యోగం కార్యాలకే ఉంటేనే దొరుకుతుందండి. ఆ! యోగం లేకపోతే దొరకదు మీకు ఫస్ట్ అది. ఓకే. ఓకే. యోగం ఉంటే దొరికినప్పుడు దాన్ని హ్మ్. నువ్వు గవర్నమెంట్‌కి అప్పజెప్తావా? నువ్వు వాడుకుంటావా అది నీ ఇష్టం. ఓకే. అట్లా. ఇప్పుడు అంటే ఈ నిధి విషయానికొస్తే కొంతమంది వెనకటి కాలంలో ఈ దాచుకోవడానికి ఏమీ లేని సమయాల్లో ఒక కుండలో దాచేవారు. పెట్టి భూమిలో అవునండి. పెట్టడము అవును. ఇదంతా. అదే ఒక నిధి కిందనే తీసుకోవచ్చా అంతే. దాన్ని? అంటే ఏం లేదు. ఒకప్పుడు మనకి దారి దోపిడీలు, ఇంట్లోకొచ్చి దోచుకుపోవడాలు ఎక్కువగా ఉండేవి. ఇంత సెక్యూరిటీ లేదు. హ్మ్. ఇప్పుడంతే మనం చాలా సెక్యూరిటీ దీంట్లో ఉన్నాం. ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో హ్మ్. 40, 50 మంది కలిసి ఉండేవారు. ఎందుకు అంటే ఒకేసారి అటాక్ జరిగినప్పుడు ఇంతమంది జనం ఉంటే సెక్యూరిటీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనకేంటి చాలా సెక్యూరిటీస్ వచ్చేసాయి. అందుకని ఇద్దరే ఉంటున్నారు లింగ్ లింగ్ అనుకుంటూ. అవును. ఒక్కడే ఉంటున్నారు ఇంకా కొన్ని ఇళ్లల్లో అయితే. అవును. అవును. ఇప్పుడంత భయం లేదు మనకి. లేదు. కానీ ఇప్పుడంతా కూడా ఆన్‌లైన్ దాడులు జరుగుతున్నాయి. ఆ! ఆ క్యాష్ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ట్రాన్సాక్షన్స్ గాబట్టి ఆన్‌లైన్‌లో కొట్టేస్తున్నాడు. ఆ! అంటే దొంగతనం చేసే విధానం మారిపోయింది. అంతే దాచుకునే విధానం మారితే మరి దొంగతనం దొంగతనం చేసే చేసే విధానం విధానం గూడా కూడా మారిపోయింది. హ్మ్. ఎప్పటికప్పటికి అప్‌డేట్ అప్‌డేట్ అన్నీ అన్నిట్లో కూడాను. గూడా. అలా ఏంటంటే అప్పుడు అలా మీరన్నట్టుగా దాచిపెట్టినటువంటిది హ్మ్. ఆయం మారినప్పుడు దానికొక శక్తొచ్చి దాన్ని ఆక్రమిస్తది. ఓకే. ఓకే. ఆ శక్తి ఆక్రమించినప్పుడు దాన్ని తొలగించి పక్కకు పంపిస్తే గాని తీయలేము దాన్ని. అంత హ్మ్. ఈజీ కాదు. ఇప్పుడు మీరు నిధి విషయంలో చెప్పినట్టు అది గత జన్మలో వాళ్ళకి సంబంధించిన ఏదైనా విధానం జరిగి, వాళ్ళ మళ్ళీ ఈ కర్మలో ఉంది. జన్మలో కర్మలో ఉంటేనే వాళ్ళకది వస్తుంది. దొరుకుతుంది. తీయటానికి అవకాశం ఉంది. లేపోతే రాదు. మరి ఇందాక విగ్రహం విషయం తీసుకున్నాం. ఆ గ్రామానికి సంబంధించిందది. హ్మ్. అలా దొరికింది, చెప్పారు, తీశారు అనంటే ఇది గ్రామస్తులకు సంబంధించి గాని, లేకపోతే ఆ తీసిన వారికో, చెప్పిన వారికో సంబంధించి గూడా ఏదైనా గత జన్మకు లింక్ గాని, ఇప్పటి జన్మకు లింక్ గాని ఉండొచ్చంటారా? చెప్తా వినండి. ఇప్పుడు మనం చూడండి పూర్వం వేదాల్లో గాని, మన పురాణాల్లో గాని తపస్సు చేశారు. హ్మ్. ఒక హ్మ్. దేవత గురించి అని మనం వింటూ ఉంటాం చూసారా? అవును. అవును. అలాగే ఆహ్,
ఎవరైనా దేని గురించైనా విపరీతంగా తపన పడేటప్పుడు, హ్మ్. ఆ తపనకి ఇక్కడ వీళ్ళకి ఏదో చేయాలి. ఈ శక్తిగా ఈ రూపంలో నేను అక్కడ వెలుస్తే వాళ్ళ యొక్క కష్టాలు తీర్చగలుగుతాననేటువంటి ఒక ఆలోచనా విధానంతో ముందుగానే అక్కడ అమ్మవారు ఆ రకంగా కొంతమందికి స్వప్నంలో కనపడడం, లేకపోతే కొంతమందిని వాక్కుతో అనిపించడం, హ్మ్. ఆ రకంగా అక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. మనకెందుకు గుళ్ళు, గోపురాలు ఎందుకంటే ఏదో ఊరికే టైమ్ పాస్ కోసం అని కాదు. మనం చేసేటువంటిది హ్మ్. కాకుండా మన శక్తికి మించినవి కొన్నుంటాయి. హ్మ్. హ్మ్. మన కర్మకి కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. మన పూర్వజన్మల్లో చేసినటువంటి మంచి కర్మ, బ్యాడ్ కర్మ 2 ఉంటాయి. హ్మ్. ఆ బ్యాడ్ కర్మ అనుభవిస్తూ దాన్ని అనుభవించడానికి కలిగే శక్తి ఏదైతే ఉంటుందో, ఆ శక్తి ఎవరివ్వాలంటే అమ్మవారివ్వాలి. హ్మ్. ఆ రకంగా మనకొక శక్తి రావడం కోసం ఈ గుళ్ళు, గోపురాలు చుట్టూ తిరుగుతుంటాం. ఇదొక ఎత్తైతే ఓకే. మీరు అంటే కృతజ్ఞతా భావంతో ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే హ్మ్. భగవంతుడి శక్తిని మనం అర్థం చేసుకొని, కృతజ్ఞతతో గుడికెళ్ళడం, గోపురంకి వెళ్ళడం చేయాలి. క్షేత్రానికి వెళ్ళడం. అవును. అది అసలు నిజమైనటువంటిది. ఆ! కృతజ్ఞతా భావంతో. ఇప్పుడు తల్లిదండ్రులను ఎందుకు చూసుకుంటామంటే, తల్లిదండ్రులు నన్ను పెంచిన వాళ్ళు వాళ్ళే. వాళ్ళే మూలం. అవును. వాళ్ళు లేకపోతే నేను లేననే భావంతో ఎలా అయితే తల్లిదండ్రులను చూసుకుంటాం. అవును. అంతేగాని తండ్రిని చూసుకుంటే అదొస్తుంది, తల్లిని చూసి ఇదొస్తుందని కాదు కదా! కాదు. అలాగే ఈ విశ్వాన్ని మొత్తం నడిపేటువంటి ఆ యొక్క పరమాత్మ, మూల పరమాత్మని గుర్తించి హ్మ్. మనము ఆ స్వామివారిని అవును. కొలవడం. అంతకు ఓకే. మించి ఏం లేదు. కృతజ్ఞతా భావంతోటి, కృతజ్ఞతా భక్తి భావంతోనే. భావనతోటి. భక్తి భావంతోనే. ఓకే. కృతజ్ఞతా భక్తి. ఎందుకంటే పరమాత్మ ఉన్నాడు అని కొన్ని ఉనికి అవన్నీ కూడా. అవును. అవును. లేతే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఇది ఉంది తవ్వండి అని ఎట్లా తెలుస్తుంది? హ్మ్. అదే గదా! చాలా వృత్తాంతాల్లో వాళ్ళకి స్వప్నంలో వచ్చి ఎలా కనపడతాడు పలానా దగ్గర నేను విగ్రహ రూపంలో ఉన్నాను తీయండి అని. అంటే ఓకే. అవన్నీ ఏంటంటే ఆ యొక్క మూల పరమాత్మ ఉన్నాడని చెప్పేటువంటి ఉనికి అవన్నీ కూడా. హ్మ్. 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 అది జరగట్లేదనుకోండి మనకి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుండాలిగా. హ్మ్. అవును. జరుగుతుంటేనే మనకొక మెమరీలో ఉంటుంది. హ్మ్. మనం మన తరం అయిపోయింది. ఇంకో తరానికి మరి ఎట్లా తెలియాలి? అంతే గదా! అప్పుడు ఎప్పుడో అలా జరిగిందంటే ఎంతమంది నమ్మేవాళ్ళుంటారు? హ్మ్. ఏదో ఒక మిరాకిల్స్ జరుగుతూ జరుగుతుండాలి. ఉంటే తన అదలా లీలలా తన మాట్లాడుకుంటూ లీలలా ప్రదర్శిస్తూ ఉంటాడు. హ్మ్. అంతే. ఎందుకంటే ఇది కలియుగం అండి. ఒకప్పుడు అవును. శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్‌గా కనపడ్డా గూడా హ్మ్. "నువ్వు మాయలోడివి." హ్మ్. శిశుపాలుడు ఏమన్నాడు? "నువ్వు మాయలోడివి" అన్నాడు. అదన్నాడు, ఇదన్నాడు. 100 తప్పులే చక్రం వదిలి కట్ చేస్తే అంత సభలో గూడా అవును. ఇంకా ఆ యొక్క మహాభారతంలో యుద్ధంకి వీళ్ళందరూ గూడా ఆయన మీద సంసిద్ధం. యుద్ధానికెళ్లారు. అవును. అవును. ఏం చెప్తాం ఇంకా? అంటే దేవుళ్ళకే తప్పట్లేదు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ ఎందుకండి చేసుకోవడం మీకు కొన్ని దేవీ సందర్భాలు. భాగవతంలో హ్మ్. అమ్మవారు అతని భక్తుడి వైపొచ్చి యుద్ధం చేస్తుంటది. ఆ! రాజులు కొంతమందికి ఎలా అయిపోతారంటే ఆఖరికి హ్మ్. నువ్వు పైన ఆడదానికి భయపడతావా? ఆడ కూర్చున్నటువంటి సింహానికి భయపడతావా? అని మాట్లాడతారు. ఇది అమ్మవారు డైరెక్ట్‌గా కనిపిస్తే కూడా. అంటే వాడి కళ్ళు నెత్తినెక్కిన వాడికి డైరెక్ట్‌గా అమ్మవారు కనపడ్డా కూడా వాడికి అమ్మవారిలా కనిపించదు. కనిపించట్లేదు. నీకు భక్తి ఉంటే నువ్వు రాయిలో కూడా నువ్వు ఆ! అమ్మవారిని చూస్తావు. అవును. అవును. నిజం. నిజమండి. ఆ! ఓకే అండి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.